నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్, 4.5 నెలలు దాదాపుగా మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకి వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు, అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశం ఏదైనా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది, కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. మరి మీన రాశి వారు ఆల్రెడీ ఏళ్ళనాటి శని మొదలై బోల్డ్ అంత ఇబ్బంది పడుతూ స్టక్ అయింది లైఫ్ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మరి ఈ మీన రాశి వారికి వక్రగతి ఏమైనా కొంత ఉపశమనం ఉంటుందా? ఉంటుందండి, ఉంటుందని లేదు. కాకపోతే ఏమిటంటే ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది ఖచ్చితంగా దీనివల్ల. అంటే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొంత లాభసాటిగా మారుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ 12th house లో ఉన్న ప్లానెట్ 11th కి మారుతుంది కదా, అంటే గతంలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అది కొంచెం లాభంగా మారుతుంది, ఇది ఇస్తుంది. అండ్ అలాగే గతంలో చేసుకున్న అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు లాభాల వైపు వెళ్ళడం, కొత్త పరిచయాలు ఏర్పడడం, వీళ్ళని గైడ్ చేసే వాళ్ళ పరిచయాలు ఏర్పడడం, బికాస్ ఆఫ్ లగ్నాధిపతి 3లో ఉన్నాడు. సో పరిచయాలని పెంచుతూ ఉంటుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా కొంత గతంలో ఏవైతే వివాహం విషయం కానీ, పార్ట్నర్స్ విషయంలో కానీ స్ట్రక్ అయిపోయి ఉంటాయి, కొన్ని సంబంధం ఓకే చేశారు కానీ ఏమి ముందుకు కదలట్లేదు, అటువంటివి కాస్త ముందుకు కదులుతాయి. ఎందుకంటే కర్మకారకుడు లాభంలోకి వెళ్ళాడు, సో లాభ ఫలితాలు ఇవ్వాలి ఇక్కడ. సో అందుకని అటువంటి వివాహ సంబంధించిన వాటి మీద కూడా మీకు ఇక్కడ పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శని వక్రగతి వల్ల ప్రాపర్టీ లాభం కూడా ఇస్తాడు. అది కూడా ఇతనికి ప్రాపర్టీ లాభం అయితే వీళ్ళ జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే ఫైనాన్షియల్ విషయాల్లో కుటుంబ సభ్యులతో కొంచెం
గొడవ అనుకోనివ్వండి, కొంత స్ట్రెస్ అనుకోనివ్వండి, ఇటువంటివి ఉంటూ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో. అండ్ ఇంకోటి ఏంటంటే తండ్రి గారి మనీ విషయం, అంటే తండ్రి గారి ఆస్తి ఏదో ఉంటుంది, లేకపోతే తండ్రి గారి ధనం ఉంటుంది, మిగతా అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యన ఏదో గొడవలు వస్తుంటాయి. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సర్వసాధారణంగా మీన లగ్నంలో జన్మించారు అంటే తండ్రితో సంథింగ్ ఒక కర్మ కనెక్ట్ అయి ఉంటుంది. న్యాచురల్ సిక్స్త్ లాట్ అవడం వల్ల ఇక్కడ నుంచి సిక్స్త్ లాట్ అవడం వల్ల. సో దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ సమయంలో పర్టికులర్గా కొంత ఘర్షణ వాతావరణము, వాళ్ళ నుంచి తండ్రి నుంచి ఏదైనా పొందడము రెండు ఇస్తాడు. పాజిటివ్ నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే లగ్నం ఏమైపోయిందంటే లగ్నంలో రాహుండి పాపకత్తిలో పడింది. సో లగ్నం పూర్తిగా ఆక్యుపై అయిపోయింది. లగ్నంలో రాహు, రెండులో కుజుడు, 12లో శని కొంచెం వక్రించినందుకు ఇన్వెస్ట్మెంట్స్, గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ లాభసాటిగా మారతాయి. కానీ డెసిషన్స్ మేకింగ్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని చూడబడుతున్న కుజుడు పంచమ స్థానాన్ని, ఆలోచన స్థానాన్ని చూస్తున్నాడు. సో అందుకని అగ్రెసివ్గా తీసుకునే నిర్ణయాలు కొంచెం రాంగ్ రూట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అగ్రెసివ్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటిది ఇక్కడ మార్స్ చెప్తున్నాడు ఇక్కడ మెయిన్గా. వివాహానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుందా? గతంతో పోల్చుకుంటే కొంత అనుకూలత ఉంటుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గతంలో లగ్నంలో రాహు, సప్తమ కేతువు ఇవి మారట్లేదు. శని ఎప్పుడైతే కొంచెం వెనక్కి వెళ్తాడో అప్పుడు ఆయన యాక్టివ్ చేస్తాడు దాన్ని. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆ సక్సెస్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? సంతానానికి సక్సెస్ అంటే అంత అనుకూలత లేదని చెప్పుకోవాలి. ఎప్పుడు ప్రయత్నించాలో చెప్తాను. ఈ చంద్రుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ రాసుల్లో అంటే ఈ గురువు దగ్గరికి వచ్చినప్పుడు వృషభ రాశిలోకి రోహిణి, మృగశిర నక్షత్రాలు అంటే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు తిరిగేటప్పుడు ప్రయత్నం చేస్తే సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి 3లో ఉన్నాడు ప్రయత్న స్థానంలో, పంచమాధిపతి కూడా ప్రయత్న స్థానంలోకి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ట్రై చేస్తే తొందరగా సక్సెస్ అవుతుంది. అద్భుతం సార్. మరి వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి? వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ పర్టికులర్ గా రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవాలి. అండ్ గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. కామన్ గా చేసుకునేటటువంటి రెమెడీ కూడా ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా. అంటే ఏంటంటే నక్షత్రము, రాశి, లగ్నం తెలియని వాళ్ళు ఈ ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, దానికి రెమెడీ ఏంటి అనేది కూడా ఉంటుంది. రైట్, ఆ రెమెడీ ఏంటి ఇప్పుడు చూద్దాం. మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్, ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది పూర్వదిన సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది. కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజ, శని గ్రహాలకి దీపారాధన చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు. లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనక పంచిన మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.